హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషిక్ దర్శిక్. ఈరోజు మన వీడియోలో ఎంతో మందికి నచ్చే కేఎఫ్సి ఫ్రైడ్ చికెన్ రెసిపీని ఇంట్లో ఉన్న వాటితో కేఎఫ్సి టేస్ట్కి ఏ మాత్రం తగ్గకుండా సింపుల్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. 1 కేజీ స్కిన్తో ఉన్న చికెన్ డ్రమ్ స్టిక్స్ని కడిగి ఒక 20 నిమిషాలు సాల్ట్ వాటర్లో నానబెట్టి తీసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక ½ కప్పు వరకు పెరుగు వేసుకొని ఈ మసాలాని ముక్కలకి బాగా పట్టేలా మసాజ్ చేస్తున్నట్లు కలుపుకోండి. దీనిని ఒక 3 నుంచి 4 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోండి. 4 అవర్స్ తర్వాత ఒక ప్లేట్లో ½ కప్ రైస్ ఫ్లోర్ తీసుకొని ఈ డ్రమ్ స్టిక్స్ని బియ్యం పిండితో బాగా కోట్ చేసుకోండి. దీనివల్ల చికెన్ బాగా క్రిస్పీగా ఉంటుంది తింటున్నప్పుడు. ఇలా అన్ని డ్రమ్ స్టిక్స్కి పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి. అలాగే ఎక్స్ట్రా క్రిస్పీనెస్ కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ½ కప్ మైదా, ½ కప్ కార్న్ఫ్లోర్, ½ కప్ ఓట్స్ పౌడర్, అలాగే ఒక ½ కప్ బ్రెడ్ క్రమ్స్, ఒక ½ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, ఒక ½ టేబుల్ స్పూన్ కారం, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ పట్టించిన ముక్కలని ఎగ్లో ముంచి ఈ విధంగా ఈ పౌడర్తో ఈ డ్రమ్ స్టిక్స్కి బాగా పట్టేలా 2-3 టైమ్స్ కోట్ చేసుకోండి. దీనివల్ల ముక్కలకి ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఇలా అన్నిటికీ పట్టించుకొని పక్కన పెట్టేసుకోండి. ఇక ప్యాన్లో ఆయిల్ తీసుకొని ఆయిల్ని బాగా మీడియం టు లో ఫ్లేమ్లో హీట్ చేసుకొని ఈ డ్రమ్ స్టిక్స్ని ఒక్కొక్కటిగా వేసుకోండి. ఫ్లేమ్ లో టు మీడియం మాత్రమే ఉండాలి, అస్సలు ఆన్లో పెట్టకండి. ఇవి ఫ్రై అవ్వడానికి 12 నుంచి 15 నిమిషాలు టైం పడుతుంది. ఒక 12 నుంచి 15 నిమిషాల తర్వాత ఇలా లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోండి. అంతేనండి, బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే కేఎఫ్సి స్టైల్ ఫ్రైడ్ చికెన్ రెడీ అయిపోయింది. దీనిని కెచప్తో తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంటారు మీరే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎంజాయ్ చేసేయండి.